ఇప్పుడు ఏం చేయాలి? ఆ పీచు తీసి గింజలన్నీ తీసి ఇలా సపరేట్ చేసుకోవాలి. తొక్కంతా జాడీలో పెట్టుకుని పసుపు వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు పసుపు కలుస్తుంది. ఆ చింత గింజల మధ్య పసుపు వేసామంటే బోడంత పీలుస్తుంది. అందుకని అప్పుడు వేయరు, ఉప్పు ఒకటే వేస్తారు. ఈ గింజలు కడుక్కుని ఆ రసం అంతాను చారులాగా పులుసులాగా పెట్టుకోవచ్చు. ఈ చింత గింజలతోటి ఆట ఆడుకునేవాడు చిన్నప్పుడు, చింతపిక్కలు ఆట. ఇది చింతకాయ పచ్చడి. తొక్కుని ఏం చేసావు? మెత్తగా రుబ్బే పసుపు వేసి. ఇంక ఉప్పు ఎక్కల. ఫస్ట్ ఉప్పు వేసి ఉప్పులో నానబెట్టాంగా. తర్వాత ఏమో మిరపకాయలు వేయించాను. వేయించి ఇలా నలుపుకున్నావా? మిరపకాయలు నలిపి కలుపుకోవటం అంతేనా? ఇంగువ, మినపు, ఆవాలు, మెంతులు. తెరమాట వేయాలా? ఏ నూనె? నువ్వుల నూనె. ఇంగువ, మినపప్పు కాదు, ఆవాలును మెంతులు. ఇది చింతకాయ పచ్చడి రెడీ.